పినాకా మన దగ్గర ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్. దాంట్లో గైడెడ్ వెర్షన్‌ది పర్ఫార్మెన్స్ గురించి ఇటీవల ఏఆర్‌డీఏ చీఫ్ మాట్లాడారు. చాలా బావుందని అన్నారు. టెస్ట్‌లు కూడా చేశామన్నారు. ఈ టెస్ట్ ఏంటి సార్? అండ్ ఈ టెస్ట్ ద్వారా గైడెడ్ పినాకా మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ బావుందని అన్నారో, ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఇది కూడా ఒక మంచి మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనుకోవచ్చా? అంటే మనకు పినాకా మల్టీ రాకెట్ బ్యారెల్ ఏదైతే మనకు ఉందో దాని యొక్క పని మనకి దేనికి వాడుకునే వాళ్ళమంటే సాచురేషన్ అటాక్స్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ క్యాంటన్మెంట్ ఉంది, లేదా వాళ్ళ ఫ్యూయల్ డంప్ ఉంది, లేదా వాళ్ళ ఆర్మీ సంబంధించినటువంటి ఏదో ఒక బరాక్స్ ఉన్నాయి, లేదా వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ కావచ్చు, ఏదో ఇటువంటి అంశాలు, లేదా వాళ్ళ బ్రిడ్జ్లు కావచ్చు, ఏదో మన కొన్ని క్రిటికల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం టార్గెట్ చేయాలన్నప్పుడు దీన్ని కొట్టేవాడు. ఒక నిమిషంలో ఇది కనీసం అంటే ఒక 20-30 మిసైల్స్ ఫైర్ చేయాలి. అటువంటి 4-5 ఫ్యాక్టరీస్ పెట్టి కొట్టామంటే కనుక రమారమి 1 నుంచి 2 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మొత్తం మనం ధ్వంసం చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మనం వాళ్ళ సర్గోదా ఎయిర్ బేస్ మీద మనం కొట్టామనుకుందాం, వాళ్ళ రన్వే కావచ్చు, వాళ్ళ బంకర్లు కావచ్చు, వాళ్ళ నేల మీద ఉన్నటువంటి బంకర్ లోపల కొట్టలేకపోవచ్చు ఇది. కానీ బయట ఉన్నటువంటి వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కానీ, వాళ్ళ రడార్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి ఉందో యాప్రాన్ సంబంధించిన కానీ ఇవన్నీ కూడా మనం టేక్ డౌన్ చేయొచ్చు. అలాగే వాళ్ళ ఫ్యూయల్ డంప్ యార్డ్ కొట్టామంటే మామూలుగా ఒక మిసైల్ పెడితే ఒక ఫ్యూయల్ నే కొడుతుంది. ఇది మల్టిపుల్ ఒక 30-40 మిసైల్స్ ఒకటేసారి కొడతాయి కాబట్టి ఆ ఏరియా మొత్తం కూడా ధ్వంసం అయిపోతుంది. కానీ దాంట్లో ఒక ఇష్యూ ఏంటంటే అఫ్కోర్స్ అది 5 కిలోమీటర్ల నుంచి 15-20 కిలోమీటర్ల లోపలే కొట్టగలిగిన కెపాసిటీ పినాకాకు ఉంది. కానీ దాంట్లో ఏంటంటే ఒక బ్యాలిస్టిక్ మిసైల్ లాంటి, బ్యాలిస్టిక్ మిసైల్ అనేది అఫ్కోర్స్ లాంగ్ డిస్టెన్స్ అంటాం, కానీ దీనికి ఏంటంటే ఫైర్ చేశామంటే ఒక ప్రెడిక్టెడ్ ట్రాజెక్టరీలో వెళ్తుంది. ఎందుకంటే అంత ఫాస్ట్ గా వెళ్ళి తక్కువ డిస్టెన్స్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ కొట్టామంటే ఎక్కడికి వెళ్తుందో దాన్ని ఆల్రెడీ నావిగేట్ చేసి కొడతాం. దానిని వాడు డిటెక్ట్ చేసి దానికి కౌంటర్ మెషర్స్ చేసేటువంటి అవకాశాలు వాళ్ళకి లేకపోతే దాన్ని కౌంటర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో వీటిని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ చాలా దేశాలకు ఉన్నాయి. బహుశా పాకిస్తాన్ లాంటి దేశం చైనా నుంచి కొనుక్కోవచ్చు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనకు రాజు గారు, ఆయన డైరెక్టర్ ఫర్ ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఆయన రీసెంట్ గా చెప్పింది ఏంటంటే ఈ పినాకాని గైడెడ్ పినాకాగా మనం షిఫ్ట్ చేస్తున్నాం. గైడెడ్ పినాకా అనేసరికి మనం ఫైర్ చేసిన తర్వాత కూడా దాన్ని గైడ్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ క్రూజ్ మిసైల్ లాగా దాన్ని మనం గైడ్ చేసుకోవచ్చు. మొత్తం కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ మన అధీనంలో ఉంది. నావిక్ సిస్టమ్, మన శాటిలైట్ ఫామ్ ఏదైతే మనకు ఆకాశంలో భారత శాటిలైట్స్ ఉన్నాయో అవి వాటిని గైడ్ చేస్తాయి. కాబట్టి లేదా మన ఏవాక్స్ ఉండొచ్చు, లేదా మన ఇంకేదైనా మన డ్రోన్స్ కానీ, మనకి ఇతరత్ర మనకు ఏరియల్ అసెట్స్ ఏ ఉంటాయో అవి దీన్ని గైడ్ చేయొచ్చు. సో గైడెన్స్ లో పెట్టు. సపోజ్ మనం ఇప్పుడు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రన్వే మీద ఉన్నటువంటి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ మనం టార్గెట్ చేస్తున్నప్పుడు మనం ఫైర్ చేసిన తర్వాత బహుశా వాడు దాన్ని టేక్ ఆఫ్ చేయడానికి రన్వే మీద తీసుకెళ్ళచ్చు, అది హ్యాంగర్ లేకపోవచ్చు. సో లాస్ట్ మినిట్ లో మనం గైడెన్స్ షిఫ్ట్ చేసి మనం కొట్టగలిగిన కెపాసిటీ దానికి ఉంటుంది, మనం వెళ్ళి మనం కొట్టచ్చు. కాబట్టి అటువంటి గైడెన్స్ మెకానిజం దీంట్లో యాడ్ చేస్తుంది. అంటే ఎంత పవర్ఫుల్ లీతల్ వెపన్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు దీన్ని ఆల్మోస్ట్ 40-50 కిలోమీటర్ దాకా ఎక్స్టెండ్ చేసే దిశగా కూడా ట్రయల్స్ అవుతున్నాయి. దాని ఎగ్జాక్ట్ డిస్టెన్స్ మన వాళ్ళు చెప్పరు, క్లాసిఫైడ్ ఉంటుంది అది. కానీ దీంట్లో చాలా కీలకమైనది ఏంటంటే సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ అని ఒక థియరీ ఉంటుంది ఇటువంటి మిసైల్స్. అంటే అది కొట్టినప్పుడు ఆకాశంలో వెళ్ళేటువంటి స్పీడ్ కావచ్చు, దాని థ్రస్ట్ లో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదా వెదర్ కండిషన్స్ కావచ్చు, లేదా నావిగేషన్ లో ఏమైనా తేడాలు వచ్చినటువంటి మైక్రో డిస్టెన్స్ క్యాల్కులేషన్స్ తేడాలు కావచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే 40 మీటర్ల పరిధిలో ఎక్కడైనా పడవచ్చు అన్నది ఒక స్టాండర్డ్. దానికి భిన్నంగా ఈ యొక్క ఏదైతే మనకు గైడెడ్ పినాకా రాకెట్ సిస్టమ్ ఏదైతే టెస్ట్ చేశారో అది 2 నుంచి 3 మీటర్ల దూరంలో కొట్టగలుగుతుంది. అంటే 40 మీటర్స్ స్టాండర్డ్ అయితే జస్ట్ 2-3 మీటర్స్ డిస్టెన్స్ లో కొట్టగలుగుతుంది. అంటే ఎంత డివాస్టేటింగ్ ఇంపాక్ట్ చేయగలదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ టెస్ట్ ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. అఫ్కోర్స్ ఇంకా ఇండక్ట్ చేయలేదు మన సైన్యంలో దీన్ని. అఫ్కోర్స్ ఇంకొన్ని ఫీల్డ్ ట్రయల్స్ జరుగుతాయి. బహుశా ఫర్ ఇన్స్టెన్స్ మనకు హై యాంటిట్యూడ్ టెస్టింగ్ అవ్వచ్చు, ఆక్సిజన్ లేనప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది, విపరీతంగా వర్షం ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుంది, విపరీతమైన హీట్ రాజస్థాన్ డెజర్ట్ లో 50 డిగ్రీలు ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుంది, ఇలా మల్టిపుల్ టెరైన్స్ లో వాళ్ళు చెక్ చేసి దాన్ని ఫైనల్ గా ఇండక్ట్ చేస్తారు. కానీ ఈ కాన్సెప్చువల్లీ మనం సక్సెస్ అయ్యాము. మన సైంటిస్ట్ చాలా అద్భుతంగా దీన్ని గైడెన్స్ దిశగా తీసుకురాగలిగారు. సింపుల్ ఫైర్ అండ్ షూట్ అండ్ ఫర్గెట్ అన్నట్టు మిసైల్ నుంచి దాన్ని గైడెన్స్ దాకా తీసుకురాగలిగామంటే కనుక
మేజర్ అచీవ్మెంట్ మనకి. ఇది చాలా తక్కువ దేశాల్లో, ప్రపంచంలో ఏదో 3-4 దేశాల దగ్గర మాత్రమే బ్యాలిస్టిక్ మిసైల్స్ ని గైడ్ చేసి కొట్టగలిగిన టెక్నాలజీ ఉన్నది. అది మన సైంటిస్ట్ అచీవ్ చేశారు. అందుకని వీళ్ళందరూ కూడా మనం కంగ్రాచులేట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.